నందు ప్రియులారా, ప్రస్తుతం ఈ ఆరాధన సమయంలో మన విశ్వాసమునకు మూలము ఎవరు, లేక మన నీతికి మూలము ఎవరు అని మనము ఆలోచించి చూసినట్లయితే ధర్మశాస్త్రము ఉన్నది. అలాగుననే ఈ కృపాయుగములో కృపాశాస్త్రము కూడా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, అంటే 15 నుంచి కంటిన్యూ అవుతుంది. అది చివరిలో 15 నుంచే చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ఆగండి ప్రజల మధ్య న్యాయమైన, ప్రజల మధ్య అంటే సంఘము మధ్య అనగా విశ్వాసుల మధ్య న్యాయబద్ధమైన విశ్వాసము కలిగి ఉండట కష్టమైంది. ఇప్పుడు దినాలలో న్యాయబద్ధమైన విశ్వాసము కలిగి ఉండుట కష్టమై ఉంది విశ్వాసులలో. కారణం ఏమిటి అంటే పౌలు భక్తుడు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము అందరూ చదువుకున్నాం. 10వ వచనం. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను తగిన శిక్ష భరించును. మరలా, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. విశ్వాసులలో దేవుని వాక్యము కార్యం చేస్తుంది. విశ్వసించిన వారు కూడా విశ్వాసముతో ప్రభువుని వెంబడిస్తున్నారు. కానీ కలవర పెట్టేవారు ఉన్నారు. కలవరాలతో కూడిన ఆరాధనలు, ఐక్యత లేని ఆరాధనలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారు ఏకమై ఉండగా విశ్వసించిన విశ్వాసులు ఐక్యత లేకుండా ఉండుట, మరలా ప్రభువుని సిలువ వేయుట. గలతీ 2:16 మనం చదువుతూ ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, గలతీ 2:15 నుంచి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని, ఇది మీకు బాగా అర్థం కావాలి, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని, ఆగుదాం,
మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనుష్యుడు విశ్వాసము వలననే, యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని గాక విశ్వాసం ఉంచి ఉన్నాము. ప్రభు స్తోత్రం కలుగును గాక. పదహారవ వచనం 2వ లైన్, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక, ముందుకెళ్తే ఏముంది? ఆగండి. ఎవరినందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుటకు ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నాము? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంత క్లియరెన్స్గా వాక్యం అర్థమవుతూ ఉండగా పౌలు చెప్పిన మాట సత్యం. మీ విషయం నాకు మరలా ప్రసవ వేదన. గల్తీయులారా, మీ విషయం నాకు ప్రసవ వేదన. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చూపిస్తున్నారు చాలా మంది. అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా, అది కాదు ఇట్లా, ఇది కాదు. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసం కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే నీకు ముఖ్యమా? ఇప్పుడు అవే మా సంఘంలో అట్లా చేయమన్నా అది పాపము అంటే నువ్వేర్పాటు చేసిన పద్ధతి. నువ్వేర్పాటు చేసిన పద్ధతికి యేసు ప్రభు వచ్చాడా? ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? నువ్వే ధర్మశాస్త్రం ఇచ్చినావు. స్పష్టంగా మరలా చదువుకుందాం. 15 నుంచి రండి. మనము అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, హైలైట్ పెట్టుకోవాలి, పెన్ ఉంటే రౌండ్ చేసుకోవాలి. యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ఇంకా ఎవడు చెప్పిన మాట కాదు. యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే. ఇంతమంది విశ్వాసం ఉంచి ఉండగా అది విశ్వాసము కాదు, మాది విశ్వాసము. ఎన్ని విశ్వాసాలండి? 2 విశ్వాసాలైతే 2 క్రీస్తులు ఉండాలి. 3 విశ్వాసాలైతే 3 క్రీస్తులు ఉండాలి. మనం ముందుకు వద్దాం. ఆగుదాం. ఏ దాని వలన నీతిమంతులని తీర్చబడరు? క్రియల వలన ఎవడును తీర్చబడడు. ముందుకు రండి. కాక విశ్వాసం ఉంచి ఉన్నాము. కొంచెం ముందుకెళ్దాము. మళ్ళీ చదవండి ఆ వచనం.
నరుడైనా ఏ మనుషుడైనా ధర్మశాస్త్రము వలన నీతిమంతుడుగా తీర్చబడడు. రోమపత్రిక చూద్దాం, అటు ఉంచుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమ 8 మొదటి నుండి చదువుకుంటొద్దాం అందరూ. ఆగండి. 2వ వచనం 2వ లైన్ ఏముంది? సరేలే, 2వ వచనం నుంచే రండి. క్రీస్తు యేసునందు విడుదల అనే దానికి మీరు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడో ఏదో చెప్పిన దానికి పడిపోయేది కాదు. అది రక్షణ అనుభవం కాదు. ఒక చెడగొట్టేటోడు రక్షణ పొందినోడు కాదు, వినేటోడు కూడా రక్షణ పొందినోడు కాదు. నీతిమంతులుగా ఎవరి నామమున తీర్చబడుతున్నాము అది గుర్తుపెట్టుకో. నీ విశ్వాసమునకు మూలము ఎవరు? పౌలు మాట్లాడుతూ 7వ అధ్యాయంలో రోమా 7:24 ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇంకా మనకు అర్థం కావాలంటే 14 నుంచి రండి. 7:14 ధర్మశాస్త్రము అవు సరే, చాలు. ఇప్పుడు 24 వద్దాం. ఆగు. ఇప్పుడు 2వ వచనానికి వద్దాం. 8:2 వెంకర్ ఆగు. మళ్ళీ అదే సెంటెన్స్ మళ్ళీ చదువు. ఆగుదాం. ఏం చేయలేదు ధర్మశాస్త్రము? రైట్. పూర్ణంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరిని కూడా రక్షించలేదు. శిక్షించింది కానీ రక్షించలేదు. ధర్మశాస్త్రములో జీవము లేదు, మరణమే. ఆ 2వ వచనం అదే పౌలు మాట్లాడేది. రోమ 8:2 ఎంత చక్కగా ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. యేసు క్రీస్తులో ఏమున్నది? ధర్మశాస్త్రంలో ఏమున్నది? మరణము లేదు. అంతే ఆపోజిట్ పదం. డైరెక్ట్గా మనం మాట్లాడాలంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఏమున్నదని మాట్లాడుతున్నాడు పౌలు. ధర్మశాస్త్రంలో ఏముంది? మరణం. ఆ ధర్మశాస్త్రము మరణములో ఉన్నది కనుక అది దేనిని చేయజాలకపోయింది. దాని క్రింద మాట్లాడే మాట చదువు. అదే 2వ వచనంలోనే 2వ లైన్ మనం చదువుకున్నాం. 3వ లైన్కు రండి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు గలతీ పత్రిక వద్దాం. ధర్మశాస్త్రము అనేది ఆజ్ఞగా వచ్చింది, అంతవరకే. జీవం తీసుకొని రాలే. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం.
అక్కడ ఆగుదాం, మళ్ళీ చదవండి. అట్లా ఆగుదాం. నీతిమంతుడు మూలముగా ఆగుదాం. ఇట్లా చూడండి అమ్మ, మీరు శబ్దంకెళ్ళి వినాలి, ఇటు ఇటు వినాలి, అటు కాదు, కొంచెం ఇటు తిరగండి. ఇప్పుడు నేను చెప్తాను, ఏం చెప్తానంటే, నీవు ఉంచినది విశ్వాసము ధర్మశాస్త్రము మీదనా యేసుక్రీస్తు మీదనా? అంతే కదా. ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ఏం చేయడానికి వచ్చాడు? నెరవేర్చుటకు. ఒకటి కొట్టివేయుటకు అనే మాట కూడా కనపడుతుంది, దాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఉంది. ప్రవక్తల వచనములైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయ తలంచవద్దు, నేను దానిని ఏం చేయటకు వస్తే? కరెక్ట్, నెరవేర్చుటకే వచ్చితున్నాయి. ఇప్పుడు మనము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం కదా, మళ్ళీ చదువుకుందాం అందరూ, నేను కూడా మీతో పాటు. స్పష్టమే అంటే ఎవడు కూడా దాన్ని అనుసరించి నీతిని పొందినవాడు. రైట్, ముందుకు వద్దాం. ఆగుదాం. నీతిమంతుడు, నీకు నీతి ఎవరిలో దొరికింది? ధర్మశాస్త్రంలో దొరికిందా, యేసుక్రీస్తులో దొరికిందా? ఆగుదాం. ఇప్పుడు మీరు సబ్జెక్టు బాగా అర్థం చేసుకోవాలి. మీకు చదువు రాకపోయినా శ్రద్ధతో వినాలి. వింటే స్థిరత్వం అనేది వస్తుంది క్రీస్తులో. వినకపోతే గురిటితనం బహు చెడ్డది, ఎక్కడ తీసుకుపోయేది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుడు, నీకు నీతి ఎవరి ద్వారా వచ్చింది? ధర్మశాస్త్రం ద్వారానా లేకపోతే విశ్వాసం ద్వారానా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు నీకు ఎలా దొరికాడు? కరెక్ట్, యువర్ ఆన్సర్ ఈజ్ ఏ కరెక్ట్. మళ్ళీ నేను అడిగితే గుర్తుపెట్టుకోవాలి. నీతి ఎవరిలో ఉన్నది? ఓకే, ఆ నీతి దేని ద్వారా నీకు వచ్చింది? కరెక్ట్. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 4వ వచనం. ఆగు, నిదానంగా మళ్ళీ చదువు. అక్కడ ఆగండి. నేను నిరపరాధ రక్తమును. ఒకటి ఉంది, కింద ఏముంది? ఎవరు నీతిమంతుడు? అది పాయింట్. యూదా ఆయనకు వెండి రూకలు తూచి ఇచ్చిన వారి దగ్గరకు వెళ్ళి అప్పగించినాక కలవరం వచ్చేస్తుంది. ఎవరికి? యూదాకు, ఇస్కరియోతు యూదాకు. నెమ్మది లేకపోయింది. ఈ డబ్బు నా దగ్గర వద్దు అని 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు యేసుప్రభుని. పోయి ఏమంటున్నాడు అంటే, నేను అపరాధము లేని, దోషము లేని, కలంకము లేని, అపవిత్రత లేని, పవిత్రుడైన నిరపరాధ రక్తమును నేను అప్పగించి తిని, నీతిమంతుణ్ణి మీకు అప్పగించి తిని, అయ్యో నేనేమి చేసి తిని. అక్కడ ఉంది కదా పక్కనే. ఇప్పుడు అన్యాయం లేనోని కొట్టడం పాపమే కదా, ఏ దోషం లేనోని మీద శిక్ష వేయడం పాపమే కదా. యూదా ఆ మాట అంటున్నాడు. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ ఆరాధనలు అంటే, ధర్మశాస్త్రము వలన ఎవడునూ నీతిమంతుడిగా తీర్చబడడు. ఒకటి, నీతిమంతుడు దేని మూలముగా బ్రతుకును? ఓకే, హబక్కూకు పేజ్ నంబర్ 771, పాత నిబంధన పేజ్ నంబర్ 771. పేజ్ నంబరు 771, పాత నిబంధన.
2వ అధ్యాయము 4వ వచనం, యూతల పేజీలో ఉంటుంది. 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ చదవండి, మెలకువ మంచిగా ఉంటుంది. కాక ఆగుదాం. నీతిమంతుడు ఎవరు? యూదా ఇస్కరియోతు ఏమని సాక్ష్యం ఇచ్చాడు అధికారుల దగ్గరికి వెళ్ళి? నీతిమంతుణ్ణి, నేను నిరపరాధ రక్తమును నీతిమంతుణ్ణి అప్పగించుతుంది అన్నాడు. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకున్న హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం వింటున్నాము. ఈ దినము నువ్వు నీతిని కలిగి ఉన్నావంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే దేని ద్వారా వచ్చింది నీకు? నీవు విశ్వసించుట ద్వారా. అరే విశ్వసించి 70 ఏళ్ళయింది, విశ్వసించి 30 ఏళ్ళయింది, విశ్వసించి 40 ఏళ్ళయింది, అది విశ్వాసము కాదు అని దుర్బోధ బోధిస్తూ సంఘమును పాడు చేసే దుర్బోధకుల సంగతి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? రేపాడ ఉండదు వాళ్ళ మాటలు. మీరు ఏమనుకుంటారో ఏముందండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈడ చాలా దుఃఖపడుతున్నాడు. నాకు బోర్డు ఎంత ఉందండి ఇంటికాడ పని. నా ఇల్లు బాగుపడుతుందండి, నేనుండే స్థలం బాగుపడుతుందండి. ఊక నేను అక్కడుంటే చాలండి. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును. నీతిమంతుడు. నీతి నీకు ఎవరి ద్వారా దొరికింది? మళ్ళీ అడుగుతున్నా, నీతి ఎవరి ద్వారా దొరికింది? యేసుక్రీస్తునందు నీకు ఎట్ట దొరికింది? గట్టిగా చెప్పాలని కాదు, అర్థం కాకపోతే పడిపోతావు, చెడిపోతావు. అంటే పాపంలో కాదు. చూద్దాం, గలతీ పత్రిక వద్దాం. ఆరాధన ఆరాధన నీ ఆత్మీయమైన ఆరాధనకు మూలము నీతి. నీతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు నీకు నీతి ఎలా దొరికింది అంటే నీవు క్రీస్తును విశ్వసించుట ద్వారా. విశ్వసించుట అంటే నమ్ముట ద్వారా. అరే 40 ఏళ్ళైంది త్రాగుబోతాను విడిచిపెట్టి, 40 ఏళ్ళైంది విగ్రహారాధన విడిచిపెట్టి, 40 ఏళ్ళైంది వ్యభిచారం విడిచిపెట్టి, ఇంకా నీ సరిగాదని నువ్వు పైన కుక్కుతున్నావు అంటే నువ్వెవడరా? నీ విశ్వాసమేమి? చూద్దాం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. అందరూ ఆగు, మళ్ళీ చదువు. ఆగుదాం. మనకు నీతి దొరికిందంటే దేని ద్వారా? గట్టిగా మాట్లాడాలి. నేను ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా అంతే. నీకు నీతి ఈ దినం ఆదివారం పరిశుద్ధంగా ఆచరించడానికి, ఇది పరిశుద్ధత నీకు ఎట్ట దొరికింది? ఒకటి దేవునికి ఇచ్చుట నీకెట్ట దొరికింది? ఇది ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఇచ్చుటకు నీకు తెలిసింది. చుట్టుపోతనం ఎలా మాట్లాడేది మరి బంద్ చేసినావు? రంకులు పెట్టి చాడీలు పెట్టే తనం ఎటుపోయింది? విరోధ బుద్ధి ఎటుపోయింది? ధర్మశాస్త్రము ప్రేమించి ఉంటే నువ్వు అలాగే ఉండేవాడు. ధర్మశాస్త్రం నిన్ను నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది. కంటికి కన్ను, పంటికి పళ్ళు, తీర్పుకు తీర్పు, చావుకు చావు, దెబ్బకు దెబ్బ. ఈ ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. యేసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడుటకు ఆ ధర్మశాస్త్రము కర్ర పట్టుకొని ఇట్లా ఇది నాకు ఎంతో ఆధారం, ఇది నాకు సహకారం
ఆ గమ్యం చేరడానికి స్టేజ్ ఎక్కాలా, ఆడ వాక్యం చెప్పాలా, ఇది నాకెంతో ఆధారం. ఇది లేకపోతే ఎక్కలేను. క్రీస్తు వద్దకు నువ్వు రావడానికి ధర్మశాస్త్రం ఏమాయను చూడు, చదువు మాట. గలతీ 3:24 అందరూ చదివితే మీకు మెలకు ఉంటుంది, నేర్చుకుంటారు కూడా. ఇంకా ఆగుదాం. బాలశిక్షకుడు ఎవరు? ధర్మశాస్త్రం ఎంతసేపు ఉన్నా నిన్ను ఎన్నికమ్మనేది. 10th క్లాసులో ఎన్ని సబ్జెక్టులు? ఎవరున్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు? లేసరే, ఇక్కడ ముందు కూర్చో, త్వరగా లే. ఇంకెవరున్నారు చదువుకున్న వాళ్ళు? కాలేజీ స్టూడెంట్స్. మేము మెల్లిగా వస్తావు, కూర్చో. 10th క్లాసులో ఎన్ని సబ్జెక్టులు? గట్టి చెప్పు, అన్నం తినవలేదా? కూర్చోమని చెప్పింది. వెనక కూర్చో, ఇంకా నాకు నిలబడితే కనబడేలా. 10th క్లాసులో ఎన్ని సబ్జెక్టులు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మశాస్త్రంలో ఎన్ని సబ్జెక్టులు మనకి? 10 ఆజ్ఞలు. 10th క్లాస్లో 1 పోయినావు అనుకో, 5 పాస్ అయినావు. ఇంటర్ పోతావా? కాదు, నోటితో చెప్పడానికి పిలిచింది. ఎక్కడికి పోవు? 1 ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లే చేరము. స్పష్టంగా చెప్పాలి, అందుకే నిన్ను పిలిచింది. ఇక చూడి, ఆగుదాం. ఇంటర్లో ఎన్ని సబ్జెక్టులు? సరేలే, నువ్వు ఆ గ్రూప్ చెప్పేసాయి. అది ఎన్ని గ్రూపులు, ఎన్ని సబ్జెక్టులు? 5 సబ్జెక్టులు. అందులో ఎకనామిక్స్ ఉందా? సిఈసి. నాకేదో ఒక గ్రూప్ చెప్పా, బైపీసీ. నువ్వేం చదువుతున్నావు? అది చెప్పు నాకు గట్టిగా మాట్లాడు. 5 దినాలకు ఒకరు తింటావా ఇటు బువ్వా? బైపీసీలో ఎన్ని సబ్జెక్టులు? 5. ఎకనామిక్స్ ఉందా? సివిక్స్ ఉందా? ఫిజికల్ ఉందా? లేదు. సరే, ఎన్ని మొత్తం సబ్జెక్టులు? బైపీసీలో 5 సబ్జెక్టులు ఉన్నాయి, 4 పాస్ అయినావు. 100కి 100 అంటే 100కి 100 వచ్చిన 5 సబ్జెక్టులు, ఒక సబ్జెక్ట్ లేదు. పోతావా నువ్వు సెకండ్ ఇయర్? ఒకవేళ పోయినా నువ్వు లాస్ట్ ఇయర్లో ఏం చేయాలా? ఈ సబ్జెక్టు ప్లస్ అది. అవునా? 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో 10 సబ్జెక్టులు ఉన్నాయి మనకు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో 2 ఫెయిల్ అయినావు అనుకో, యువతలకు రానికి లేదు. నిన్ను ఎక్కడికి వెనక్కి పంపించేది. గో బ్యాక్. నిన్ను వెనక్కి పంపిస్తుంది ధర్మశాస్త్రము. దేనిని ఛాయగా విశ్వసించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? యేసు రక్తంలో నీ పాపములు కడుగుకొనలేదు. ఎవడో ఏమో చెప్తే విశ్వాసం లేదో తిరుగులాడతావా? ఎవడరా నీకు నేర్పింది? నెలకు 5,000 ఇదేనండి నాకు రోగము. నెలకు 5,000 ఇదే నేను పెట్టుకునేది. నా సంసారం కొరకు కాదు, నా కోడలు నా కొడుకు కొట్లాడతారనే దానికి కాదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఏం తక్కడి బిక్కడి అనుకున్నావా? ఈ మందిరానికి పేరు రాసేటప్పుడు నాకు అలవాటు ఉంది. క్రీస్తు సంఘంలో ఉన్నప్పటి నుంచి కూడా అది క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. జీవము గల దేవుని సంఘము అని నాకు అది అలవాటైంది. మొదటి నుంచి పెట్టుకున్నా. ఇక్కడ మందిరం పేరు రాసేటప్పుడు పత్రికలలో ఉంది కదా, అదే పేరు పెట్టాలి అంటే ఒక్కొక్కరు ఒక పేరు పెడితే ఎట్లా అనే సమస్య వస్తే నేను దాన్ని రద్దు చేసుకున్న. పోరాడేటోని కాదు, నువ్వు క్రీస్తులో సాగలదు, అది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఇంకో దానికి ఇంకా పేరు పెడతావు, దీనికేమో ఆ పేరు వద్దు ఈ పేరు వద్దు అంటే, మరి ఇంకో దానికి నువ్వు సపోర్ట్ చేసిన దానికి ఇంకో నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం. ఏడుదిరా నీ విశ్వాసము? ఏడుది నీ విశ్వాసం? ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. క్రీస్తునందుకు బాలశిక్షకుడు నిన్ను నడిపిస్తే నువ్వేం చేస్తున్నావు? 24 మళ్ళీ చదువు. గలతీ 3:24 మళ్ళీ చదువు. అందరు చదవండి. ఇంకా
అది విశ్వాసము వెల్లడి ఆయన అంటే పాత నిబంధన ఎడ్ల రక్తము కింద నిన్ను ఉంచింది, బలుల రక్తము కింద నిన్ను ఉంచింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములోనికి నిన్ను తీసుకొని వచ్చింది. విశ్వాసం వెల్లడైపోయింది. ఆ జంతువులు, ఆ ఎద్దులు, కోడెలు పవిత్రమైనవి కావు. ఛాయ ఏమిటి అనగా లేఖనం నెరవేరాలి కాబట్టి క్రీస్తు బయట వచ్చే వరకు అది ఛాయ. విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఓనామాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? గుణితం వచ్చేసింది. గుణితం ఏడా? బాలశిక్షలోనే. ఓనామాలు ఏడా? కాగుణితం ఏడా? బాలశిక్షలోనే. ఇప్పుడు అవన్నీ నేర్చుకున్నావు. అక్క అనమంటే ఓనామాలు రానప్పుడు అక్క అనమంటే ఒత్తు రాదు కాబట్టి అక్క అంటుంటుంది. బాలశిక్ష అంటున్నావు, ఒత్తులు రాలేదు కాబట్టి అమ్మ అనమంటే అమ్మ అంటుంది. భూ అనమంటే భూ అంటుంది. వావత్తు రాలే. బాలశిక్షకుని క్రింద అన్ని నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆడుతావు, దాని నుంచి ఏమైనావు? బయటకు వచ్చేసినావు. మీతో ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు నమ్మిన ప్రభు మీరు గ్రహించడం లేదు. అది వేదన పరిశుద్ధాత్మ దేవునికి. నేనైంది నిమిత్త మాత్రమే విశ్వాసము వెల్లడి ఆయను గనుక. విశ్వాసం యేసుక్రీస్తులు. యేసుక్రీస్తు ఏమంటాడు చూద్దాం ఒక మాట. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. 3:16 యోహాను సువార్త 3:16. గలతీ పత్రిక అలా ఉంచుకోండి. యోహాను సువార్త 3:16. అందరూ చదవాలి. యోహాను 3:16. ఆగుదాం. నువ్వు విశ్వాసం ఉంచలేదా? నువ్వు విశ్వాసం ఉంచలేదు. ఎవరినందు? మరి నిలకడ ఉండాలి కదా యేసు మీద. అదే కదా ఆరాధన సత్యం. ఆయన నిన్ను రక్షించాడు, ఆయన నిన్ను విమోచించాడు అంటే ఆయన ఇచ్చిన చట్టం ఏమిటి అని అంటే ఇక నన్ను మహిమపరచు అని. ఈ ఊర్లో 10 మందిని అడిగినావు నువ్వు డబ్బులు నీ కొడుకు పెళ్ళకి, ఎవడియలే. ఒక అనామకుడు పిలిచి ఇచ్చినాడు. నువ్వు ఎక్కువ పొగిడేది ఎవరిని? ఊర్లో లావులు నల్ల అడిగినావు. వాళ్ళని పొగుడుతావా? ఎందుకు? వాళ్ళు నీ మాట అంగీకరించలే, వారు నిన్ను నమ్మలే. కానీ ఒక అనామకుడు నిర్లక్ష్యంగా ఉన్నవాడు, వాడేమిస్తాలే అనుకున్న వాడే పిలిచి ఇచ్చినాడు. ఇప్పుడు ఎవరిని నువ్వు పొగిడేది? నీ దృష్టిలో ప్రథమ కేంద్రం ఎవరు? ఇలా అంతనా? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అరే నువ్వు విశ్వసించిన నిన్ను, ఆయన భక్తుడుగా ఉన్న నిన్ను, ఆయన ఆరాధనలో పాలు పొందుతున్న నిన్ను అది కాదు నన్ను కదిలి రెట్టగలిగిస్తావా? నన్ను కదిలి క్రీస్తు బీజం, క్రీస్తు రక్తం ఒక్కడే క్రీస్తుకు పుట్టినాడు, క్రీస్తు మాటనే వింటాడు. బోల్డంత మంది డినామినేషన్ వాళ్ళు పిలిచారండి నన్ను. ఎక్కడికి వచ్చినా క్రీస్తును ప్రకటించాలి. ఏమనింది? 3:16 చదువు. ఆగు. ఇక్కడ ఎంతమంది విశ్వాసం ఉంచలేదండి యేసుక్రీస్తునందు? యేసుక్రీస్తుని నమ్మనోళ్ళు చేతులు ఎత్తద్దండి. యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది విశ్వాసము కాదు. ఎవడానికి నేర్పింది? ఎవడు? ఇప్పుడే పాడినాం. స్తుతులకు పాత్రుండావు నీవా? అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఇచ్చిన. నువ్వు నశించిపోకూడదు, నేను నశించిపోకూడదు, నీ కుటుంబం నశించిపోకూడదు, ఎవరు నశించిపోకూడదు. అందుకే కుమారుని యందు విశ్వాసముంచువాడు
లేదన్నా విశ్వాసం మా దాంట్లోకి వచ్చినాకనే నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా, నిద్ర రాదన్నా నాకే. నేను అదే చెప్పేది, నీ బిడ్డ గర్భవతి అయితే తల్లికి ఏం రాదు? చిన్నగా చెప్పండి. ఏంటంటే మీకు వండుకునలేరు కదా, మళ్ళీ 5 వండుకునే బట్టి చచ్చిపోతారు. బిడ్డ గర్భవతి అయితే ఎవరికి నొప్పులు? అంటే నా భాష అర్థం కాదు, మేము ఎట్లా చెప్పాలప్ప. నీ అల్లుని పెండ్లాము అందునా ఇదన్నా మీకు అర్థమవుతుందేమో. నీ అల్లుని పెండ్లాము నీకేమవుతుంది? ఎవరిక్కడ ఇలా మరి కదలకుండా ఏమో నోట్లో ఇసరాయకుండా పెట్టి ఇంత ఇదిగా మీతో మాట్లాడడానికి వేదన ఉండాలండి. నేను ఎవరినో విమర్శించడం కాదు, ఎవరినో తిట్టడం కాదు, నాకు ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. చూద్దాం, అదే 3:36 చూడండి, యోహాను సువార్త 3:36. ఆగుదాం, మళ్ళీ చదువు ఆ మాటను. నిత్య జీవము అంటే కుమారుడు ఎవరు? అట్లుండని గల్తీ పత్రిక మరొద్దాం. 24వ వచనం చదువుతున్నాము, 26వ వచనం చూసుకున్నాము. ఎవరినందు ఏమిటి వలన? అందరూ అంటే విడదీసినట్టు ఉందా? విభేదించినట్టుందా? విభిన్న పద్ధతి పెట్టినట్టుందా? మొన్న ఆగస్టు 15 ప్రాజెక్టులో కూడిక పెట్టారు మోడల్ స్కూల్లో. దరిదాపు కంటే 200 మంది వచ్చారు. ఎక్కువ సేవకులు ఉన్నారు. వాళ్ళకు సురుకు అంటడానికి నేను మాట్లాడినా. మరి కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ నామంలో బాప్తిసం పొందిన అంతమంది చేతులు ఎత్తండి రండి. ఎవరు మాట్లాడలేదు. బ్రదర్ ఎసన్ ఉన్నాడు కదా, ఆయన కూడా వచ్చి గుంపు వేరు చేశాడు. అతని నామంలో బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి రాని, ఇట్లా రాని మాట్లాడినా. రాని మాట ఎప్పుడు వస్తుందండి? ఏ కోపం అది? శరీర సంబంధమైన కోపం కాదు. నీకు ఆదరణ గుంపు వేరే ఎక్కడానికి చెప్పండి. యేసన్న నామంలో బాప్తిసం పొందిన చేతి ఒక్కడే. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారంటే అటు మనుషుల పేరు మీద బాప్తిసం పొందితే రక్షణ తెలుస్తాను. మరి ఎందుకు మనుషులను వెంబడించేది, మనుషుల మాట్లాడేది? నువ్వు విశ్వసించింది ఎవరి నామము? బాప్తిసం పొందింది ఎవరి నామము? బైబిల్ పట్టింది ఎవరి నామము? పాట పాడింది ఎవరి నామము? అరే దేవుణ్ణి ఆరాధించినట్టే ఆరాధించి మనుషులను ఆరాధిస్తున్నావే నువ్వు. నేను చెప్తున్నా, తల్లి పిల్ల కథ కాదు ఇది. ఆదామును ముద్దు పెట్టుకోనని దేవుడు, నా హృదయానుసారి అని దావీదును ముద్దు పెట్టుకోనని దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు అనుకున్నావు. రకరకాల ప్రార్థనలు ఆరాధనలు జరుగుతున్నవి, బైబిల్ గ్రంథంలో జరిగినవి, వాటన్నిటికీ అడ్రస్ నో. బయట ఎవరికేం చెప్తావురా నువ్వు? బింకం అనుకుంటువా బైబిల్? గర్వం అనుకుంటువా బైబిల్? ఆయన దీన మనస్సు కలిగి నీ కొరకు చావడానికి వస్తే కఠిన మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. 3:36 మళ్ళీ చదువు. ఆగు, నేను నిన్ను అడుగుతా. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? ఇక నిత్య జీవం గలవాడే కదా నువ్వు, అవునా కదా? మళ్ళీ ఎందుకు స్థిరత్వం నీకు లేదు? నిలకడ ఎందుకు లేదు? చూద్దాం, కొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 6:47. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. అందరు తీయని నేను గట్టి పాడతాను, మీరు చిన్నగా పాడండి. పిల్లలు కదా, పలకనికి రాదు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, విశ్వాసకర్త
కర్త అనగా సైన్యాధిపతి, సేనాధిపతి. చదువు యోహాను సువార్త 6:47. మీరు విశ్వసించలేదా? విశ్వసించే మందిరం కట్టుకుంటావా విశ్వసించకుండా? అవు రైట్. నువ్వు బీడి తాగడం లేదు ఈ పొద్దుటి వరకు అంటే అర్థమేమి? అన్యాయం చేయడం లేదంటే ఈ పొద్దుటికి అర్థమేమి? యేసుక్రీస్తునందు నువ్వేముంచావు? ఈ విశ్వసించిన వాడికి ఏమి? నిత్య జీవము. అంటే నేను మిమ్మల్ని అడుగుతా సూటిగా, గదిరాలైన ఎంతమందిని చూసారా కదా? ఈ పీడివోని కాళ్ళు, కట్టెలేనోని కాళ్ళు, ఉత్త పీడి పట్టుకున్నోని కాళ్ళు అటు పోయి ఇప్పుడు ఆయన విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చినాడు. సత్యమే కదా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటాడు. సత్యమే కదా? ఏమని ప్రార్థన చేస్తారు, ఏమని బోధ చేస్తారు? ప్రభువా నీ కుమారుడు సర్వసత్యంలోకి వచ్చినట్లు మార్చు అంటే యేసుక్రీస్తుని నమ్ముట సర్వసత్యం కాదంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టి కన్న తండ్రిలోకి వస్తే సర్వసత్యం అంట. వాడు ఒకడు ఫూల్ అమ్ముతుండేది ఇక్కడ, అటు పోయేది ఇటుకు వచ్చిందని రగిలిపోయేది. మా వాడు బ్యాండ్ నేర్పోయేది అనమాట. ఏం లేదు బ్రదర్, మీరు నాశనానికి పోతారని మేము నీ మీద బాధపడుతున్నాము. నేను నాశనానికి ఎందుకు పోతాను? నాశనానికి పోకుండా ఎవరు అడ్డం వచ్చినారు? మరి ఇంకేం కావాలి? ఇంత వగలోని వాళ్ళు ఉన్నారు. ఎంత తల్లి అయినా బిడ్డను అప్పుడప్పుడు అంటది, ఓరినకపోతే ఏం వగలు చేస్తావే నువ్వు ఓని అనడోళ్ళు ఎంతమంది అమ్మా? అందరిది అంటుంది కానీ నీది అనకపోతే నువ్వు కూడా అంతవా? ఇంకా అనలేవు కదా? మీకు రోషం ఉండాలని చెప్తున్నా. క్రీస్తు రక్తం నీలో ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి చెప్తున్నా. ధర్మశాస్త్రము వలన ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. విశ్వసించువాడే నేను మా తమ్మునితో మాట్లాడినా, ఒరే నేను మూర్ఖంగా మాట్లాడకూడదు, ప్రభు నన్ను క్షమించుగాక, మీ మూర్ఖత్వాన్ని బట్టి నేను మాట్లాడతా. జన్మంటూ ఒకటే ఉండేది క్రైస్తవునికి. ఇతరులైతే మాట్లాడతారు బయట వాళ్ళు, మరొక జన్మలో కుక్కై పుడతాము పందె పుడతామని మాట్లాడతారు. నేను మాట్లాడుతున్న మాట మీ మూర్ఖత్వానికి. మరొక జన్మ ఉంటే కూడా మీకు లోబడను. ప్రభు ఆ మాటను బట్టి నన్ను క్షమించుగాక. విశ్వసించువాడే ఏమి గలవాడు? సరే కొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24 అందరూ చదవాలి. ఇంకేం కావాలండి? మళ్ళీ చదవండి. ఆగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుతూ మళ్ళీ చదువుకుందాం. గలతీ 3 అందరూ చదువుకుందాం. అందరూ చదివితే నాకు సంతోషం, మెలకు ఉంటుంది, కొంచెం నిద్రమబ్బు పోతుంది, గమనం కూడా ఉంటుంది. 3:26 ఏమిటి వలన? విశ్వాసం అంటే ఏమి? నమ్ముట వలన. నమ్ముట అంటే రైటే, అది ఇంతలోనే తిరుగుతాం. ఇక్కడ చూడి, విశ్వాసము వలన. మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం వలన. విశ్వాసం అంటే నమ్ముట. అమ్మా వినుట. విశ్వాసం ఎట్లా వస్తుంది అంటే వినుట వలన. ఈ విశ్వాసం ఉంచినాం మనం ఇప్పుడు, దానికి మనకు ఆ రూలింగ్ ముందుకెళ్ళాలి. చెప్పండి. విశ్వాసం వలన అంటే నమ్ముట. ఓకే. ఎరుగుట, తెలుసుకొనుట. ఇంకొకటి అర్థమయ్యే భాష, మన గూడూరు మండలంలోని భాష, కర్నూలు జిల్లాలోని భాష మాట్లాడాలంటే అంగీకరించుట. స్పష్టమైన భాష. అంగీకరించుట అంటే ఒప్పుకొనుట. యోహాను 1:12 చూడు. తన్ను అందరు అంగీకరించురో. చూడండి, చూడండి అందరు చూడండి. యోహాను సువార్త 1:12 చదువు, అందరూ చదవండి. తన్నంటే ఎవరు? ఓకే రైట్. అంగీకరించడంటే అనగా
ఇట్లా ఉన్నది ఇది దీంట్లోనే ఉంటాడు. ఇప్పుడేమో పెద్ద చర్చి నుంచి దేవేంద్ర కన్నులు దాంట్లో ఉన్నాడు. లాజరు తెలుసు కదా, పశుశాలలో నీవు అని పాట మన దగ్గర కొంచెం ఎక్కువ పడుతుంది. అతడు ఎదురులో ఉన్నాడు. అంతా పళ్ళతో ఫస్ట్ పక్కన పోయేది. ఒకడు మందిరం కట్టుకునేది, ఒకడు అవతారం చేసేది. అట్లా యాదవ్ నేను చెప్తున్నా, బైబిల్ పాపం చేయడానికి కూడా ఆధారం ఉంది. బైబిల్ పట్టుకొని పాపం చేయడానికి కూడా ఆధారం ఉంది. సల్మోన్ని తీసుకోవచ్చుగా, సంసోన్ని తీసుకోవచ్చుగా. ఎంతో మంది బోధకుల భార్యలో చెడగొట్టినారు విశ్వాసులైన యవనస్తులను. ఐదులో మంచి విశ్వాసులు, ఆశీర్వాదం ఆయన పేరు అంగడి పెట్టుకున్నారు. భార్య భర్తలు మంచిగా బ్రతుకుతారు, కానీ సంతానం లేదు. ఐజకని సేవకుడు, ఆయన భార్య, ఆయనకు ఒక కన్ను లేదు, నాకు కన్ను పెట్టినారు మన ఏరియానే. అలా సల్మోన్కి ఎంతమంది అన్నారు, ఒక్క భార్యను చేసుకుని నిలబడ్డారు అని వంశం లేకుండా. ఆమె అంటుంది ఆశీర్వాదం భార్య, అమ్మ మాకు సంతానం లేకుండా చింతలేదు, పరిచర్య ఉంది, నమ్మకంగా మంచిగా ఉన్నాము, నెమ్మది లేదేంటి వస్తావు తల్లి అంటే, అమ్మ మీ ఇంటి కానీ రేపు మీ ఇంటి ఇస్తాం. 1000 మంది ఎవరికి 1000 మంది అంతకంటే మనం ఎక్కువ బోధకుడు భార్య. మొత్తానికి పెళ్లి కనిపించింది, పెళ్లి చేసింది. దినాన్ని కొట్లాట. ఒక పురుషుడికి ఎంతమంది, ఒక స్త్రీకి ఎంతమంది, ఒక సంఘానికి ఎంతమంది? అది మర్మం అండి, అది మర్మం. నాకేమో అడగక కాదు మాట్లాడేది. ఆరాధన యొక్క విలువ ఏమిటి? నీకు నీతి లభించింది ఎవరి ద్వారా? క్రీస్తునందు నీకు నీతి ఎలా లభించింది? విశ్వసించిన ద్వారా. మరి నువ్వు ఇంకా విశ్వసించలేదని ఏడు గడిచే కొలది ఎవడెవడో ఏమేమో చెప్తుంటే నువ్వు ఊగులాడుతున్నావంటే నీకు విశ్వాసం ఎక్కడ దొరికింది? ఇప్పుడు 65 2 నెలలు ఉంటే 66 పడుతుంది నాకు డేట్ ఆఫ్ బర్త్. నా ప్రారంభం నుంచి 70, 80, 65 ఏళ్ళ బోధకులు నన్ను ఊగులాడించడానికి చూశారు, కానీ నన్ను కొనిన యేసు నన్ను కదలనివ్వలేదు. ప్రభు స్తోత్రం. అమూల్య రక్తము ద్వారా పరిశుద్ధతానికి ఎవరి ద్వారా వచ్చింది అని అంటే, మీకు బోధించే ఈ మనిషి ద్వారా కాదు, బోధించేది యేసుక్రీస్తుని గురించి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ద్వారా నీకు పరిశుద్ధత వచ్చింది. అమూల్యమైన విశ్వాసం నీకు ఎవరి ద్వారా వచ్చిందంటే, నీ కొరకు సమస్తము త్యజించిన యేసుక్రీస్తు ద్వారా నీకు వచ్చింది, కానీ నా ద్వారా కాదు. నీతిమంతులముగా తీర్చబడుటకు. చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయం. యూదా ఇస్కరియోతు ఒప్పుకున్న సాక్ష్యం ఏమిటంటే 4వ వచనం. అరే నీకు పాయింట్ అర్థమైపోయింది. నిరపరాధి అంటే అర్థమేమి? పాయింట్ 1, నీతిమంతుడు. ఆగుదాం, ముందుకెళ్దాం. అదే 27 మత్తయి సువార్త 27:19. ఆగుదాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నీతిమంతుడు అని ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? మొదట ఎవరు? 12 మందిలో ఒకడు. తర్వాత అధ్యక్షుడు పిలాతు యొక్క భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన ఎవరు? రైట్. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. అక్కడనే మత్తయి సువార్త 27:24. నేను ఎవరిని? ఎవరి రక్తము? ఇక్కడ చూడండి, నేను అంటాను ఊ కనెక్టెడా లేకపోతే అంత సబిటనే నిలబడింది.
నేను మీకు అర్థమయ్యేకే చెప్తున్నా. ఏదన్నా న్యాయం జరిగితే అందరూ కూర్చోరు, సీట్లు వేసి కూర్చొని పెడతారు అని సీట్లు వేసి కూర్చొని పెడతారు. కుర్చీలు కూర్చోండి అంత బాగా వచ్చారంటారా? అంత ప్రజలు నిలబడ్డారు. నిలబడిన ప్రజల ముందు ఏమని వింటాడు? మీరు ఆ మాటను బట్టి చెప్పండి నాకు. అతడు ఎట్లా మాట్లాడి వింటాడు? 24వ వచనం మధ్యలో, ఈ నీతిమంతుని గో నేను అంటున్నాను, ఈ నీతిమంతుని రక్తము నా మీద, ఈ నీతిమంతుని రక్తం. వాళ్ళు చౌటలి ఏమన్నారు? మా మీద అంత చెడిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నీతిమంతుని రక్తం. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడైన దేవుని గురించి ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? 1 శిష్యుడైన ఇస్కరియోతు యూదా, 2 పిలాతు యొక్క భార్య, 3 పిలాతు, 3 సాక్ష్యం ఇచ్చారు. చూద్దాం ఇంకా కొంచెం. ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు నీకెట్ట దొరికాడు? ఆరాధనకు వచ్చినవే, ఆరాధన దగ్గరికి కుంటివాడైన మెఫీబోషెతుకు బల్ల దొరికినట్టుగా నీకు బల్ల దొరికింది. మనమంతా కుంటోళ్ళం. కాళ్ళున్నా కుంటోళ్ళమే, చెవులున్నా చెవిటోళ్ళమే, కళ్ళున్నా కుంటోళ్ళమే, చేతులున్నా కుంటోళ్ళమే. నీ వెన్నాల్లో 2 తలంపులతో చిన్నగా అరిగిపోతే ఇంటికాడ గంటలేదు. నీ వెన్నాల్లో 2 పాడేది మనమే, కుంటేది కూడా. పాడేది మనమే, 2 రకాలు ఉండేది కూడా. అన్ని పలకండి, అన్ని పలికితే మళ్ళీ సై అంటారు ఎవరైనా కానీ. ఏం పాపా, మొగుడి మాట వింటావా, అత్త మాట వింటావా? మొగుడి ఇటు చూసినప్పుడు అనేది న్యాయంలోన, నా మొగుడి మాటే వింటానని. ఏం పాపా, అత్త మాట వింటావా, మొగుడి మాట వింటావా అంటే, మరి అత్తకెళ్ళి చూసి అత్త మాట వింటానంటది. అంటే అటు న్యాయం జరుగుతుంది. మీరు అటు మాట్లాడుతున్నారు. మరి యేసు క్రీస్తు ద్వారా ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. నువ్వు నీతిమంతుని వద్దకు రాలేదా? ఆ నీతి నీకు లభించలేదా? అయితే నువ్వు ఇంకా యేసు క్రీస్తుల రక్షణ పొందలేదు. చూద్దామైతే యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. ఆగు, మళ్ళీ చదవండి, అది హైలైట్ చేసి. ఆగుదాం. ప్రతివాడు అంటే ఎవరైనా కదా. కుంటోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు, చదువున్నాడు కావచ్చు, తొర్రోడు కావచ్చు, ఎవరైనా సరే బ్రతికి నాయందు. మీరు బ్రతికరినా సత్యన్నా? బతికరినా సత్యన్నా అంటున్నారు. నువ్వు అక్కడే మాట్లాడుతున్నాడు. మీరు బతికరినా సత్యన్నా? బతికేరా? బ్రతికి మీరు ఎవరు ఏం చేస్తున్నారు? మారమ్మని బ్రతికి మీరు ఏం చేస్తున్నారు? మారమ్మని అంటే 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 ఎట్లా? ఇది ఏం నాకేం తెలుసు ఈ భాష. దీనికి అనువాదం ఏమప్ప అనే దానికి అనువాదం ఏమే అంటే కాదని అర్థమా? మరి రావాలి నువ్వు పెన్ను తీసుకొని రాసుకునికే. మీరు శుంకులమ్మని బ్రతికి నాయందు వాటి యందు మన పితరులు విశ్వాసం ఉంచి ఉండరు పేతురు పత్రికలు అంటున్నాడు. చూద్దాం, 1 పేతురు తీయండి. 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. ఆగుదాం, ఇది బాక్స్ పెట్టు, పైన బంద్ చేయి. పితృ పారంపర్యం అంటే నేను ఆశీర్వాదమయ్యా అట్లా ఆ లెవెల్లో వెనక్కి వెళ్ళిపోతాను. ఆశీర్వాదమై నీకు నువ్వేమన్నా మొక్కినట్టుగా మర్చుకుందా? మీ నాయనోళ్ళు మొక్కినట్టుగా నువ్వేమన్నా బొమ్మకు మొక్కినట్టు నీకు మర్చుకుందా? ఎందుకంటే వాళ్ళు వచ్చినారు కదా, మన పెద్దలు అట్లా వచ్చినారు కదా, వాళ్ళ చేరికలో నువ్వేమన్నా మొక్కినావా? అసలు మొక్కలేవు.
నువ్వే మొక్కనప్పుడు నీ కొడుకులు ఏం మొక్కుతారు? తానే దూరం అయిపోయినాడు, మీ నాయన మొక్కనాడా? నీకు తెలిసి మొక్కలే. ఇంకా అతనే మొక్కలేనప్పుడు ఆ వయసులో నువ్వే మొక్కుతావు? మణుగిరి హనుమంతప్ప అని మా తాత పేరు. ఫుల్ తాగేవాడు, పిల్లల పండుగ జబర్దస్త్ చప్పట్టు కుట్టేటోడు, చెప్పులు చేసేటోడు, మెడార్లు కుట్టేటోడు, పెద్ద కాపులు, పెద్ద రైతులు. మా నాయన చాలాసార్లు ఏడ్చేవాడు ప్రార్థనలో, ప్రభువా నా కుటుంబంలో నుంచి నన్ను ఈ విధంగా రక్షించినావు, నీకు స్తోత్రం అని. నేను అడిగాను, శుంకులమ్మ మారమ్మ అని ఇట్లా అడిగాను కదా, అది పితృపారంపర్యమైన మన ఆచారం, మన పెద్దలు అట్టు వచ్చినారు ఆ అజ్ఞానకాలం. అయితే పేతురు భక్తుడు ఏమంటున్నాడు? చదువు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా కానీ అమూల్యమైన రక్తము, నీ రక్తమే, నీ రక్త ఇక్కడ ఒక మాటను నేను మిమ్మల్ని అడుగుతాను. రక్తం కావాలి ఒక అమ్మాయికి, అది ఏ గ్రూప్ రక్తం? ఏ పాజిటివ్ వచ్చింది? ఏ రక్తం కావాలా? మీరే చెప్పాలి, మీకు బాగా ఇది హాస్పిటల్ సిస్టమ్ మీకు బాగా తెలుసు నాకంటే. ఒక అమ్మాయికి ఏ పాజిటివ్ వచ్చింది, బ్లడ్ రక్తం తక్కువ ఉంది చేస్తే ఏ పాజిటివ్. ఇప్పుడు ఏం రక్తం ఎక్కియాలి మీరు చెప్పాలి అమ్మలు. ఏ ఇంగ్లీష్ కాన్వెంట్ పోయింటారా మీరు? ఆనందమ్మ 2,10,000 బండి, ఇంకేం చేసి నిద్రపోకపోతే నాయమ్మ చింత లేదు. ఇంకా కొడుకు కోరిక తీర్చింది, ఇంకా ఆయన అట్ట తిరుగుతాడు, ఏమో వచ్చి నిద్రపోతుంది. 100 నాళ్ళమ్మా, ఆమె 100 నాళ్ళు పెట్టచ్చు చూడు. ఏమనుకున్నాను నన్ను పిలిస్తే రానప్పుడు ఏమనుకుంటారు పెద్ద మనుషులు? ఎంత ఫోకురా, ఇప్పుడు ఆమెకు ఫోకురేనా? 100 నాళ్ళమ్మా, నీకు నిద్ర పోవాలనే నేను ఆ మాట అనింది అంతే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఒక యవనస్తుడు యాక్సిడెంట్ అయ్యి రక్తం అయిపోయి ప్రాణంతో ఉన్నాడు, ఆసుపత్రికి తీసుకుపోయినా, బ్లడ్ టెస్టింగ్ చేసినారు, బి పాజిటివ్ వచ్చింది. ఏ రక్తం ఎక్కేలా? బి, అంతే కదా. గ్రూప్ రక్తమే గనక వ్యతిరేకంగా ఎక్కిస్తే నిమిషాల మీద వెళ్ళిపోతుంది, ఆ పేషెంట్ చచ్చిపోతారు, అనుమానం లేదు, నో డౌట్. ప్రతి మనిషి శరీరములో పాపము నిండి ఉన్నది రక్తములో. ఈ పాపమునకు పరిహారము ఎడ్ల రక్తము, కోడెల రక్తం కాదు. నేను ఒక మాట అంటాను, అంటే అర్థమయ్యేకి నేను చెప్తాను. కోడి పెట్ట 10 పిల్లలు లేపింది, 10 పిల్లల్లో 5 పెట్ట పిల్లలైనాయి, 5 పుంజు పిల్లలైనాయి. ఈ పుంజు పిల్ల ఎవరిని ఎక్కుతుంది? తల్లినే. వేరుగా భావించొద్దండి దయచేసి, అర్థం కావడానికి. నేను సువార్తలో కూడా మాట్లాడతాను ఈ మాటలు బయట బజార్లో. బర్రెగొడ్డు ముందు దున్నపోతు నిండింది, మరి కొన్నాళ్ళకు తాయిదోడు నిండింది. ఈ దున్నపోతు దేన్ని ఎక్కుతుంది? తప్పని దానికి తెలుసా? మనకైతే ఎడ్ల రక్తము, కోడెల రక్తము వలన అది పాపము. నీ పాపమునకు అది ఎట్లా బలి? అంటే ఏ గ్రూప్కి సి గ్రూప్ రక్తం ఎక్కించినట్టునే. ఇప్పుడు ఛాయ అంతవరకే కానీ ఆ రక్తము వలన మనిషికి శుద్ధి లేదు. అందువరకు నేను ఏమంటానంటే, పాపికి ఏ రక్తం కావాలి? అది రక్తం. అందుకు నేను మాట్లాడడం జస్ట్ అడ్జస్ట్ అంతే. యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. చూద్దాం ఆ మాట, మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం, త్వరగానే ముగిస్తాను. యోహాను సువార్త 11:26 చదువుకున్నాం, 25 కూడా చదవండి పైన. యోహాను సువార్త 11. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు. విశ్వసించారు మీరు కనుక ప్రభుకు స్తోత్రం. నిత్య జీవం కలిగిన వారుగా ఉన్నారు, ప్రభుకు స్తోత్రం. యేసు క్రీస్తులో నీకు రక్షణ వచ్చింది, నీవు విశ్వసించుట ద్వారానే, నీవు నమ్ముట ద్వారానే.
నువ్వు నమ్మకపోతే యేసు లేడు నీలో. నీ ఆరాధనకు బలమైన, నీ స్తుతులకు బలమైన మాట ఏది అంటే విశ్వాసం. ఎఫెసీ 2:8 చూడు. మళ్ళీ చదువు. ఆగుదాం. నీకు విశ్వాసం లేకపోతే ఏం లేదు. అది రక్షణే కృప, కృపయే రక్షణ కాదని కాదు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడంటే, మళ్ళీ చదువు. అట్లా ఆగుదాం. వినుట వలన ఏం కలుగును? విశ్వాసము వలన. విశ్వాసం ఎవరి మాట మీద? క్రీస్తుని కూర్చున్న మాట వలన. రోమా 10:17 చూడు ఆ మాట. రోమా 10:17 కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. రోమా 10:17 నీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు కావాలంటే నువ్వు వినాలి. వినుట వలన నీకు విశ్వాసం. ప్రభునందు ప్రియులారా, జూలకల్ గ్రామము అంటే గూడూరు మండలంలో కర్నూలు జిల్లాలో జూలకల్ గ్రామం ఉంది అంటే 70 ఏళ్ల వయసు కలిగిన ఈ సంఘానికి విశ్వాసం ఉందయ్యా. డెబ్బై ఏండ్ల ఈ వయసు కలిగిన సంఘానికి విశ్వాసం ఉంది. ఏదో విధంగా ఊక్కుంటునో తూలుకుంటునో ఈ స్టేజ్ వరకు వచ్చింది. నువ్వు దీన్ని తృణీకరించడానికి వీల్లేదు. దీన్ని నువ్వు హేళన చేయడానికి అవకాశం లేదు. నువ్వు దీన్ని తృణీకరించినావంటే గర్వం ఉంది నీకంతే. దీన్ని నువ్వు హేళన చేస్తున్నావంటే, దీన్ని ఒప్పుకున్నాడు నువ్వే, దీన్ని తృణీకరించేవాడు నీవంటే నీకు మెంటల్ ఎఫెక్ట్ వచ్చిందంటే. ఆనాటికి ఈ నేటికి మన పెద్దలు గుడూరోళ్ళు వచ్చారో ఎవరు వచ్చారో అప్పటికొచ్చి ఏ నామం ప్రకటించరీడా? మీరంతా కూడా ఏ నామమును గురించి ప్రార్థిస్తున్నారు? మరి ఇప్పుడు ఏ నామం కొత్తది? కొత్తది లేదు. పౌలు అన్నాడు గలతీ సంఘంతోనే, ఎవడైనా వచ్చి ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. గలతీ పత్రిక చూడు, 1వ అధ్యాయం. కరెక్ట్, 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు, జాగ్రత్త గలతీ సంఘమా. ముందుకు రండి. మేము ఇప్పుడు చెప్పాము, మళ్ళీ వచ్చి మేమే చెప్పినా మరొకడు వచ్చి చెప్పినా యాగ్రస్తుడు. సరే, ప్రభు బల యుద్ధకు వచ్చినాం. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు దేని మూలముగా బ్రతుకును? నీతి నీకు దేని ద్వారా దొరికింది? యేసుక్రీస్తు ద్వారా దొరికింది. అదే చివరి మాటలో చూడు, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1:9. చాలు. మన పాపములకు ఆయన ఎవరు? నమ్మదగిన వాడు ఒకటి, నీతిమంతుడు. నీకు ఓ పొరపాటు చేస్తావు ఏదో ఒకటి తెలియకుండా. ఈ నీతి నీతో మాట్లాడుతుంది.
చర్చిలోనే కాదు నీతో మాట్లాడేది, చాలా మంది అంటే చర్చిలోనే మాట్లాడేది వాక్యం, తినేదంతా ఏంది బయట నిన్ను కాపాడనికనే. ప్రార్థన చేయమంటే ఎవరైనా ఏం చేస్తారు, ప్రభు మేము బయటికి పోతున్నాం, లోకంలోకి పోతున్నాం, ఏడాడు ఎట్లుంటామో ఏమో, నువ్వు మాతో మాట్లాడు. అందుకొరకే భక్తుడు రాసింది, నాతో మాట్లాడు నా ప్రభువ, నాతో మాట్లాడు. నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు అక్కడ ప్రభువు నీతో ఏదో ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను సరి చేస్తున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. నాకు గుర్తుపెట్టుకో, ఆయన ఎవరు? పిలాతు ఏం చెప్పాడు ప్రజలు ఏంట? నీతిమంతుడు. యూదా ఇస్కరియోతు ఏం చెప్పాడు? నీతిమంతుడు. పిలాతు భార్య ఏం చెప్పింది? నీతిమంతుడు. ఇంకా యా నీతిమంతుడు ఉన్నాడండి? మరొక మందిరంలో ఇంకా నీతిమంతుడు ఉన్నాడు. చాలా బాధకరం అండి. అనుభవంతో కూడిన మాట చెప్తాను నేను. తల్మార్ ఏసన్నం చూసింటారా మీరు? జైరాజ్ అని ఒకడే కొడుకు, మంచి విశ్వాసి. అది మెథడిస్ట్ ఏరియా. బాగా వినండి, అనుభవంతో కూడిన మాటలు మీకు అవసరం. పిల్లలు లేరు, 14 ఏళ్ళు అయింది. నేను ఎక్కువ బయటోడిని, సహోదరునికి చెప్పేటోడిని. వాళ్ళ పెద్ద నాయన కూడా పిల్లలు లేరు, వాళ్ళ నాయనకు ఉండేది ఒక కొడుకు చేసన్నకి, ఫుల్ దడే అర్ధడి. నేను చెప్పాను సహోదరునికి, జైరాజ్ ఆత్మీయంగా ధనవంతుడివే, శరీరికి కూడా ధనవంతుడివే, చాలా ఓపిక కలిగి ఉండాలి నువ్వు అని చెప్పిన. సరే, ఎట్టకేలకు భార్య ఎదునిడిసి కట్టేస్తుంటే అది తొక్కింది ఆమె నడుముల మీద, అంటే ఇరిగిపోయినాయి. నడుములు ఇరిగిపోయినాక ఇంకా నిలబడతారు. 3 ఏళ్ళు ఆసుపత్రిలో రైతుల్లో వేసి రోజు తిరుగుతున్నాడు. ఇల్లు అలుపుకునేస్తాని, అన్నం చేసుకునేస్తాని, సర్ది కట్టుకునేద్దాని, పొలాలు పోయేస్తాని, ఇట్లా 3 ఏళ్ళు. డాక్టర్లు ఏం చెప్పినారంటే 3 ఏళ్ళు అయినాక ఈమె నీకు సంసారానికి ఉపయోగపడదు అని చెప్పేసినారు. ఇంక సొంతం మేనత్త బిడ్డ ఉంది, పిల్లలు కాలేదు, మా ఓనికి ఇస్తాం అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా వెనక్కి మలిపినారు ఊర్లోనే. ఇంకా డాక్టర్లు పనికిరాదన్నారు. ఇతని మనసు ఏమైంది, ఇప్పుడు పక్కకు పోయింది. అంత పెద్దలు భయపడ్డారు ఆ పిల్లోనికి, సంఘ పెద్దలు కూడా భయపడ్డారు, సేవకుడు కూడా భయపడ్డాడు. మా నాయన కూడా చాలా చెప్పినాడు అక్కడ, మీరు ఎన్ని చెప్పినా బాధ నాకు తెలుసు, దయచేసి మీరు ఎవరు చెప్పొద్దండి, నేను పెళ్లి చేసుకుంటాను. వద్దురా, నీకు మొక్కేం, నీకు పరీక్షరా ఇది అని సంఘ పెద్దలు మొక్కి చెప్పినారు. ఒరే నువ్వు మాకంటే యోగ్యుడవురా, ఈ ఊర్లోనే యోగ్యుడు, వద్దురా. నా బాధ నాకు తెలుసు, మీకేం తెలుసయ్యా, పద్దన్నే కసుడుచుకోవాలా, పై తీసుకున్నాలా, వద్దయ్యా మీరు, మీకు మొక్కేం నన్ను పెళ్లి చేసుకున్నాలా. ఇది బుద్ధిపూర్వకంగా చేసుకునిందే, బుద్ధి లేకుండా చేసుకునిందే? అందరూ చెప్తున్నారు, పాస్టరు యువతల మోసయ్య, నేను బోలెడంత మంది చెప్పి నేను పెళ్లి చేసుకునే తీరాల. సరే చేసుకున్నాడు. ఏడాదికి ఏమో లేచింది, నడుములు ఇరిగిపోయినా లేచింది, అంటే బాగా అయింది. ఇప్పుడు పని ఎక్కువ ఎవరికి చెప్పాలి? ఇతని ఇద్దరం చేసుకున్నాడే. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా చేసుకునేది ఎవరిని? రెండవ భార్యనే కదా. చదివేటి పదం కుర్రెలు పోయి అని ఆ భార్య చేస్తే బయటకు పోయి నోరు కొట్టుకునేది ఎవరు? షుగర్ క్యాక్ వచ్చినాడంటే మనోడు ఈ బతికి దానికంటే ఎవడు చెప్పారు? 2 అభిప్రాయాలు, రెండు గ్రూపులు, 2 పద్ధతులు ఉంటే ఇదే. ఆ సేవకునికి ఎట్లా అర్థమైందో ఏమో, ఈయన బతుకు కానీ వీడు ఫోన్ చేసి వానికి ఫోన్ చేసి ఈయనకు ఫోన్ చేసి, మొదటిదే నీ భార్య, రెండవది నీ భార్య కాదు, విడిచిపెట్టు, ఇప్పుడు ఎక్కడ పోవాలని ఎవడు చేసి ఇట్లా పద్ధతులు ఉన్నాయండి. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, ద్విమనస్కు 2 అభిప్రాయాలు, 2 పద్ధతులు వచ్చినాక ఎవరికి నెమ్మది ఉండదు. అందుకొరకే ఏక పురుషుడు ఏక పత్ని, భార్య భర్త, ఆ మర్మం ఒకటే. పురుషునికైనా ఒక స్త్రీ ఉండాలి,
స్త్రీకైనా అది న్యాయము, అది ధర్మము, ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. అట్లనే సంఘము ఒకటి, క్రీస్తు ఒకడు, శిరస్సు ఒకటి, విశ్వాసం ఒకటి, బాప్తిసం ఒకటి. ఇవన్నీ పౌలు భక్తుడు వేదంతో చెప్తున్న మాటలు ఇవి. అందుకే మొదటి యోహాను పత్రిక 5:17 ఏముందంటే, యోహాను భక్తుడు అంటున్నాడు, మొదటి యోహాను 5:13, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు మనం ఏం గలవారం ఇప్పుడు? ఎందుకు? అందరూ చదవండి ఆ మాట. మనం ఎవరు యందు విశ్వాసం ఉంచాము? దేవుని కుమారుని యందు. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు ఏం పొందాము? నిత్య జీవము గలవారము. క్లియర్గా ఉందా లేకపోతే ఇంకేమైనా సస్పెండా? అంటే అనుమానం ఉన్న వాళ్ళకి స్థిరపరిచినట్లు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నేను చెప్పేది ఏమిటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఎవడునూ నీతిమంతుడిగా ఎంచబడడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, రోమా 1:17, రోమా 1:17 అందరూ చదవండి, అందరూ చదవండి. చాలిక అది అభివృద్ధి కావాలంటున్నాడు. ఎందుకనినా నీతిమంతుడు దేని మూలముగా జీవించును? నీ విశ్వాసమునకు మూలము ఎవరు? గట్టిగా మీ విశ్వాసమునకు, లేక నీ విశ్వాసమునకు, లేక నా విశ్వాసమునకు, నీ కుటుంబ విశ్వాసమునకు, నా కుటుంబ విశ్వాసమునకు మూలము ఎవరు? చూద్దాం. మొదటి యోహాను 2:1 చదవండి. మొదటి యోహాను 2:1 ఆయనకు ఏమని పేరు అక్కడ? అందరు తీసుకొని చివరి మాటలు. మొదటి యోహాను 1:2, మొదటి యోహాను 2:1, 1:2 అన్నాను, మళ్ళీ 2:1. మొదటి యోహాను 2:1 ఏమని? ఎవరు ఆయన? నీ పాపమునకు ప్రముఖుడు ఎవరు? విడుదల చేయుటకు ఆయన పేరు అది. రైట్ అండి. ఆయన ఏ ఉత్తరవాది? అసలు కిరీటం ఎగరగొడుతున్నావాడా? మళ్ళీ చదువు మొదటి వచనం, గట్టిగా చదువు. ఎవడైనాను అది పాయింట్. యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. నీ నీతికి ఆధారం యేసుక్రీస్తే, నీ విశ్వాసమునకు ఆధారం యేసుక్రీస్తే, నీ నిత్య జీవమునకు ఆధారం యేసుక్రీస్తే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7. నీతి సూర్యుడు నీపై ఉదయించెను, ఆయన రెక్కలు ఇచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించెను, ఆయన రెక్కలు. చూడండి, మొదటి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుకుంటారండి. మధ్యలో చూపించవచ్చు అనుకో, మీకు అర్థం కాదు కనుక మొదటి నుంచి.
ఆగు ఆగు ఆ, మళ్ళీ చదువు. అతన్ని పేరు చాలు. మొట్టమొదటి తాళం ఉన్నాయి కింద. మొట్టమొదట అతని పేరుకు మొట్టమొదట ఏమిటికి రాజు? బా, లోకములో నీతి ఉంది అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. నీ కుటుంబంలో నీతి ఉన్నది అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. నీలో విశ్వాసం ఉన్నది, నీతిని జరిగిస్తున్నావు అంటే. నిన్న కార్యం ఎట్ట జరిగిందో నాకు తెలియదు కానీ ఎంగేజ్మెంట్ అక్కడ ప్రభువుకు మహిమకరంగా జరిగింటే ఎవరి నీతి ఉంది? దేవుని నీతి ఉందంటే మనమేగా చేయాల్సింది. మనమంతా ఎవరి మీద విశ్వాసం ఉంచినట్లు? మొదటి యోహాను 3:7 అందరికేను. మొదటి యోహాను 3:7 ఎట్లా అంటే అర్థమేం ఏం చేసేటోళ్ళు ఉన్నారని. అది ఆనందమా చెయ్యి అట్లా పెట్టుకొని ఉండ. ఆమె కింద పడితే దెబ్బలు తగులుతారు, అటు మనకే ఇబ్బంది. నవ్వుతావు కదా, చెయ్యి ఇట్లా పట్టుకో. నువ్వు చెయ్యి పట్టుకొని నువ్వు బైబిల్ చూసుకో. చెయ్యి పెట్టే కొడుతుందా? చెప్పినట్టు చర్చిలో నన్ను పట్టుకుంటే బయటకు వచ్చి నాకు ఇక తీస్తానని అన్నట్టుంది కదా. చెయ్యి పెట్టి ఇట్లా చెయ్యికి అట్లా పడకుండా ఉంటుంది అంతే. నీ పని నువ్వు చేసుకోమా. చూడేమి మళ్ళీ చదువు. చిన్నపిల్లలారా, ఆయన ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు. అక్కడనే మనం ఇంకో విషయం చూస్తే అదే యోహాను పత్రికలోనే 12వ వచనం. ఆ విధం ఈ పొద్దుటకు నువ్వు చెడు చేస్తున్నావంటే యేసు లేడు, యేసు క్రీస్తు నీతి లేదు. నువ్వు నీతి కలిగి ఉన్నావు అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు. మీకా పత్రిక అదే మనకు జవాబిచ్చేది. చూడండి, చివరిగా మన ఆరాధనకు ముగింపు పాఠం అది. మీకా 6 నుంచి చదువుకుంటూ వస్తే 8వ వచనంలో క్లియరెన్స్గా ఉన్నది ఆ మాట. నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన గట్టిగా ఏడాది వేలాది నదులంతా నీకిచ్చిన గర్భఫలమైన ఆ భక్తుడు రోధిస్తూ ప్రలాపిస్తూ ప్రశ్న వేసుకుంటూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. చదవండి 6 నుంచి. అవు అవు బాగా వినండి. ఒకటి 2 ఇది ఆరాధన సత్యం. ఇవి లేకుండా నేను ఆరాధిస్తాను అంటే అది కుదిరేదే కాదు.
ఈ ఆరాధనలో 2 మాటలు అడ్వాన్స్గా తీసుకుందాం. 2 కొరింథీ 5:18, 103వ కీర్తన 10వ వచనం. 2 కొరింథీ 5:18, 2 కొరింథీ 5:18, 19 కూడా కలిసి ఉంది. అట్లా వద్దాం. 103వ కీర్తన 10వ వచనం. ఆయన మన పట్ల ఏం న్యాయం చేశాడు? ఆయన మన పట్ల ఎట్లా దీన మనస్సు కలిగి ఉన్నాడు? ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనేది అర్థమవుతుంది. 2 కొరింథీ 5:18 రండి. అట్లా దేవుడు వారి అపరాధములను, నీ అపరాధములకు లెక్కకు నీవే బాధ్యుడవు, నా అపరాధములకు నేనే బాధ్యుడను, నువ్వు చేసిన తప్పిదమునకు నువ్వు శిక్ష పొందాలి, నేను చేసిన దానికి నేనే. ఎవరు చేసిన దానికి? అయితే అక్కడ ఏమున్నది? వారి అపరాధములను ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తులో. అది దీనత్వం. కనికరం అది దీనత్వం. సమాధానం అది దీనత్వం. 103:18. ఎంత కృప కలిగిన మాట అండి. అదే మీరు ఆరాధనలో పాటలు పాడేటప్పుడు ఆ పాట పాడారు. ఏది? యేసు నన్ను ప్రేమించినావా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట. కరెక్ట్. ఇలాంటిదా యేసు ప్రేమ? మళ్ళీ చదువు. 103:10 వచనం. ప్రభు స్తోత్రం. అక్కడ చదువు 18, 2 కొరింథీ 5:18 వారి అపరాధములను. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను అందరూ పనికి మాలిన కపట వర్తనము ఇలాంటి. ఆగుదాం. నీలో సర్దుబాటు ఉందంటే దేవుని నీతి ఉన్నది. క్షమించే గుణం ఉందంటే దేవుని నీతి ఉన్నది. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే యేసుక్రీస్తు నీతి ఉన్నది. నువ్వు అట్లా నీతి కలిగి ఉన్నావంటే నీ విశ్వాసం క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తును మహిమపరుస్తున్నావు, క్రీస్తుని ఆరాధిస్తున్నావు. ఆరాధన ఒకటే తింటా, న్యాయం చేయను, ఆరాధనలో పాలు పొందుతా, ప్రభును స్తుతులు చెల్లిస్తాను, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పుకుంటుంటాను. ఇది 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 ఆరాధన కాదు, వేషధారణ. వారి అపరాధములను ఇంటి పక్కల ఆమె అప్పుడప్పుడు అంటుంటుంది, తాత నువ్వు కానలేకుంటే, తాత నువ్వు కానలేకుంటే ఎప్పుడో నా సంసారము. నీ బతుకు నా బతుకుకు యేసుక్రీస్తే గతి. కనుక ఏం తీసుకొని వస్తున్నావు అంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, న్యాయముగా కనికరమును దీన మనస్సు కలిగి ఈ బల్లదే. ఆ యేసయ్యే ఇడు ఉండేది. ఉందా మరి నీకు? నువ్వు నీతి లేదంటే విశ్వాసం లేదు, విశ్వాసం లేదంటే యేసుక్రీస్తు లేదు. ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడుగా తీర్చబడడు. అందుకే అక్కడ అన్నాడు, ఎఫెసు పత్రిక 2 మనం చూస్తే ఆదం చదువు, మీరు విశ్వాసము ద్వారా అన్నమాట. ఎఫెసు 2:8 విశ్వాసము కృప. కృప యేసుక్రీస్తు, విశ్వాసం నీది. కృప యేసుక్రీస్తు, విశ్వాసం నీది. మీరు విశ్వాసము ద్వారా కృప చేత ఏం పొంది ఉన్నారు? 9వ వచనం.
ఆ క్రియలన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించినవే. అది క్రియల వలన కలిగింది కాదు. ఎవడు కూడా అతిశయించడానికి అతిశయించొద్దు. నీ దోషం నీ మీద మోపలే, నా దోషం నా మీద మోపలే. యేసుక్రీస్తు మీద మోపాడు. ఆయన నీతిమంతుడిగా వచ్చాడు. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, ఈ నీతిమంతుని రక్తం నా మీద వద్దని. యూదా ఇస్కరియోతు అన్నాడు, నేను నీతిమంతుని రక్తాన్ని అప్పగించని సాక్ష్యం ఇచ్చాడు. అట్టనే పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది, ఆయన నీతిమంతుడు, ఏ దోషం లేనివాడు అని. ఇటు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన మనం నీతి కలిగి సమాధానం కలిగి ప్రభువును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మోకరిద్దాం. ఇంత గొప్ప భాగ్యం కలగజేసినటువంటి ప్రభువుని నువ్వు ఎలా స్తుతిస్తావో, ఎలా ఆరాధిస్తావో ప్రభువు నీకు నాకు వదిలిపెడుతున్నాడు. ఆమెన్.